పాకిస్తాన్కు మరోసారి శృంగభంగం తప్పలేదు. గత మ్యాచ్లో మాదిరి కాకుండా టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాక్ జట్టు భారత ప్రధాన బౌలర్ బుమ్రాను టార్గెట్ చేసుకుని ఆడిన ఆట ప్రకారము 20 ఓవర్లలో 171 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. 171 పరుగుల టార్గెట్ను భారత్కు సవాల్ విసిరిన భారత ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ జోడీ విధ్వంసం ముందు తేలిపోయింది. దీంతో సహనం కోల్పోయిన పాక్ ఆటగాళ్లు రెచ్చగొట్టే పనులకు దిగారు. ఓపెనర్లు మొదటి వికెట్ భాగస్వామ్యం 105 పరుగులే భారత విజయానికి ప్రధాన పాత్ర పోషించాయని చెప్పవచ్చు. 172 పరుగుల విజయానికి అవసరం కాగా ఇంకా 7 బంతులు మిగిలి ఉండగానే భారత్ 4 వికెట్లు కోల్పోయి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మరోసారి దాయాదిపై తనదే ఆధిపత్యం అని అభిమానులకు చాటి చెప్పింది. ఈ విజయం అభిమానులకు కనువిందు చేయగా జట్టు నాయకుడు సూర్యగ్రహణ ప్రభావం వల్ల పరుగులు చేయకుండానే వెనుదిరగడం విశేషం. అయితే పాకిస్తాన్ ఆటగాడు ఫర్హాన్ తాను అర్ధ సెంచరీ సాధించిన తర్వాత గన్ ఫైరింగ్ గాలిలోకి చేసినట్టుగా బ్యాటును తిప్పి చూపించడం ఆగ్రహాన్ని తెప్పించింది. రిపోర్టర్ చార్యులు, హంస 3.